విషయం. మేము ఎప్పుడు మా అమ్మ నాన్నల్ని ఇలా గొడవ పడ్డం పోట్లాడుకోవడం చూడలేదు. మీరు పోట్లాడుతున్నట్టు. చూడానంద్, నువ్విప్పుడు చిన్న పిల్లాడివి. పెద్దవాడివైతే అప్పుడు అన్నీ అర్థం అవుతాయి. నాకేమి కట్టుకథలు చెప్పొద్దు, కానీ రేపు ఉదయం మీరు మొత్తం నిజం చెప్పాల్సి ఉంటుంది. నీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి వదినా? నాకు చాలా భయంగా ఉంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు. అసలు నాకేమీ అర్థం కావడం లేదేం చేయాలో. నేను ఇంటికి వెళ్తాను. సరే, చూస్తాను. ఏవైనా చేయగలిగితే చేయడానికి ప్రయత్నిస్తాను. రేపేం జరుగుతుందో తెలీదు. నేను అసలు స్వామీజీ మాటలు వినకుండా ఉండాల్సింది. ఆనందన్నయ్య, నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇది కూడా దృష్టిలో పెట్టుకో. మన కొత్త అమ్మకి కూడా ఎప్పుడూ అవమానం జరగకూడదు. ఎందుకంటే మన తోబుట్టువులందరం నాన్న పెళ్లి చేసుకున్నామని అవమానిస్తే అది మన నాన్నకు కూడా అవమానం అవుతుంది. ఆయన ఎంతో బాధపడతాడు, ఇంకా కుంగిపోతాడు. మన తోబుట్టువులందరం మన నాన్నని బాధపడుతుంటే చూడలేము. భీమ్, సరే, ఇక నువ్వు కూడా ఇంటికి రా. లేదా ఆనందన్నయ్య, నువ్వెళ్ళు, నేను రాను. నువ్వెక్కడికి వెళ్ళావు? మీరు నిద్రపోలేదా ఇంకా? నేను నిద్రపోతాను పోను. అడిగిన దానికి జవాబు చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? నన్ను వెతకడానికి. వెతికి తీసుకొచ్చారు. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? నాన్న, నేను తెలుసుకోవడానికి వెళ్ళాను నన్ను ఎవరు కొట్టారో అని. అది రేపు ఉదయం కల్లా తెలిసిపోతుంది. చాలా రాత్రి అయిపోయింది. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళు. నీ మీద ప్రేమ ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఇక మనం కలిసి ఉండటం కుదరదు. సరే, నేను కూడా నీతో కలిసి ఉండు. నువ్వు నాకు అన్నలా కాదు, తండ్రిలా ప్రవర్తిస్తున్నావు. నేను నిన్ను ఎంతగానో గౌరవించాను. ఇక ముందు మన సంబంధం బాగుండాలంటే మనం ఇప్పుడు విడిపోవడమే చాలా మంచిది. సరే, నిర్ణయం అయిపోయింది. రేపు సర్పంచ్ని పిలిపించి పంపకాలు చేయించుకుందాం. అదే మన ఇద్దరికి మంచిది. ఒక్కసారి మనం విడిపోయామంటే అప్పుడు ఏ సమస్య ఉండదు. విడిపోవటం వల్ల మీ ఇద్దరి మధ్యలో అంతా చక్కబడుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చక్కబడుతుంది. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటుంది, కానీ ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ ప్రేమలో కొన్ని కలతలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఇద్దరు విడిపోవడం వల్ల ఆ కలతలు వాటంతట అవే సర్దుకుంటాయి. కానీ నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్విప్పుడు చాలా చిన్నవాడివి. ఈ పంపకాలనేవి పెద్దవాళ్ళ మధ్య జరుగుతాయి. అరే, ఏం జరిగిందేంటి? బాలడు పొద్దెక్కింది, ఇంతవరకు ఎవరూ లేవలేదు. పంపదీసి ఒకవేళ ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి చచ్చిపోయారా ఏంటి? ఇప్పుడు ఇంకా లెగిస్తే ఏంటి, పడుకుంటే ఏంటి సిద్ధాంతి గారు? ఒక కొడుకు పారిపోయాడు, కొత్త పెళ్ళం కొరకరాని కొయ్యగా మారింది. ఇక ఇంకొక కొడుకుని ఎవరో పట్టుకుని తెక్క కుదిరిచ్చారు. ఓయ్, నొప్పేమైనా తగ్గిందా లేదా? మంగేష్, చూడు ఎలా కోపంగా చూస్తున్నాడో. ఏ ఆనంద్,
అరే ఏంట్రా చూస్తున్నావు? నీ 2 కళ్ళు పొడి చేస్తాను. నేను ఇందుకే చూస్తున్నాను, ఎందుకంటే నువ్వే నన్ను కొట్టింది కాబట్టి. ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? నాకు ఇంకేం పని లేదనుకున్నావా ఏంటి? నేను నిజమే చెప్తున్నాను. మంగేష్ ఇవాళ నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు. అలాగా? ఆనంద్, కొంపతీసి వీడికి ఏదైనా సాక్ష్యం దొరికిందా? అయ్యో లేదు సిద్ధాంతి గారు. టీ అయితే చేస్తున్నావు కానీ అమ్ముకోలేవు. ఎందుకు భయపడతాననుకున్నావా? నీకు గాని నీ బాబుకి గాని? ఎందుకంటే ఈ రోజు నువ్వు జైలుకి వెళ్తున్నావు. నువ్వు తీసుకెళ్తావా జైలుకి? కాదు, నేను కాదు, కెప్టెన్ సారే తీసుకెళ్తారు. పదండి, మీకు విరుద్ధంగా స్టేషన్లో రిపోర్ట్ రాయడం జరిగింది. రిపోర్టా? ఎవరిచ్చారు రిపోర్టు? భీమరావు అంబేద్కర్ ఇచ్చాడు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు, కానీ మన ఆనంద్కి ఏమైంది నాన్న ఆనందన్నయ్యకి? వాడు నిన్ను వెతుకుతున్నాడంట. అప్పుడు జీజేబాయి వాళ్ళు వదిని కలిసిందట. నిన్న రాత్రి భీమ్కి ఆనంద్ గురించి చెప్పానుగా, బహుశా వాడే ఈ పని చేసుంటాడు. ఈరోజు భీమ్ గనక మాతో పాటు ఉంటే 2 నిమిషాల్లో నిజం తెలుసుకునేవాడు. ఇవాళ భీమ్ లేని లోటు బాగా తెలుస్తుంది. కొంపతీసిది భీం వేసిన ఎత్తు కాదు కదా. ఒకవేళ ఆనంద్కి భీం నేర్పించుంటాడా? కానీ భీమరావు అదృశ్యమయ్యాడుగా, మరి వాడేలా రిపోర్ట్ ఇచ్చాడు? అదృశ్యమయ్యాడో అదృశ్యం అవ్వలేదో దాంతో మీకేం సంబంధం? కెప్టెన్ గారు, మొదటి విషయం ఏంటంటే నేను ఏ నేరమో చేయలేదు. ఇక రెండో విషయం, ఇప్పుడు మీరు నన్ను బంధించాలని వచ్చుంటే అందుకోసం సాక్ష్యాలు ఇంకా ఆధారాలు అనేవి ఉండాల్సి ఉంటుంది కదా. మరి మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? నేనే ఈ ఆనంద్ని కొట్టానని? నేనే సాక్ష్యం. ఏంటదినా నువ్వు ఇలా చేశావు? ఏ ఇంటికిచ్చి నా పెళ్లి చేశారో ఆ ఇంట్లో ఉన్న కొడుకు ప్రాణాలకి ప్రమాదం తలపెడతావా నువ్వు? మంగేష్, నీ నేరాన్ని అంగీకరించేసేయ్. స్వామి పేరు బయటకు వచ్చిందంటే మనందరికీ పాపం తగులుతుంది. అయితే మొత్తం నిజం బయటకు వచ్చి తీరాలి. కేవలం మంగేషే ఈ పని చేశాడా, లేక ఇంకెవరైనా ఉన్నారా? కెప్టెన్ గారు, నా వల్లే తప్పు జరిగింది. నేనే ఈ ఆనందును కొట్టాను. కానీ ఈ నేరానికి నేను ఒక్కడనే బాధ్యుణ్ణి. నాతో పాటు ఇంకెవరికీ సంబంధం లేదు. అరే ఆగండి, ఏమని చెప్పనివ్వండి. అరే ఇదేంటి చెప్పేది? దీనివల్ల నేను ఇరుక్కున్నాను. దీని పని చెప్తాను. పీకో పిసికితే ఇంకో బాగా చెప్తుంది. మంగేష్, మంగేష్, ఆమెను వదిలిపెట్టు. మంగేష్, వదిలు. ఈ టీ మంగేషే చెప్పాడు నాకు ఆనంద్కి అబద్ధం చెప్పమని. భీమరావు ఆ ఎండిపోయిన చెరువు దగ్గర ఉన్నాడని ఇతనే కొట్టాడు ఆనంద్ని. ఒక వ్యక్తి మీద కుట్ర చేసి అతన్ని హత్య చేసే ప్రయత్నం చేసిన నేరంలో మీరిద్దరూ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు న్యాయస్థానమే నిర్ణయిస్తుంది ఏమేం శిక్షలు వీళ్ళకు వెయ్యాలనేది. తీసుకురండి. దయచేసి ఆగండి. మీరు ఏ శిక్ష అయినా వేసుకోండి, కానీ మేము జీజాబాయి వాళ్ళ వదినకి సామాజిక శిక్ష వేయాలనుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈవిడ్ని మా సమాజం నుంచి బహిష్కరిస్తున్నాం. అదే మాట పురంజన్, ఒక మహిళని సమాజంలో నుంచి అలా ఎలా బహిష్కరిస్తారు? ఎందుకంటే రామ్జీ, ఈవిడ చేసిన తప్పు ఇదొక్కటే కాదు. ఈవిడ మన సమాజానికి చెందిన ఒక కుర్రాన్ని చంపే కుట్రలో భాగం పంచుకుంది.
నిజానికి ఈవిడ చేసిన పెద్ద తప్పేంటంటే ఈవిడ మన జాతి నాయకుడు అంటే భీమ్రావు కుటుంబాన్ని విడగొట్టే కుట్రలో తన పాత్రని పోషించింది. ఈరోజు ఆనంద్ వీళ్ల కుట్రకి బలవకుండా తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఈ విషయం కారణంగా విశ్వాసం, నమ్మకం పోయింది. భీమ్రావు మనందరి మీద పెట్టుకున్న నమ్మకం పోయింది. అందుకని మేము ఈరోజు జీజాబాయి వాళ్ళ వదినని మన సమాజం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మన జాతికి చెందిన ప్రతి వ్యక్తి మన భీమ్రావుకి బలంగా మారాలి, అంతేకాని అతని బలహీనత కాకూడదు. మీరంతా ఏమంటారు? అవును, భీమ్రావే మా నాయకుడు. ఇదంతా నేనే చేశాను. దీనిలో జీజాబాయికి ఏం సంబంధం లేదు. నేను చేసిన తప్పుకి తనకి శిక్ష వెయ్యొద్దు. నన్ను క్షమించు జీజాబాయి. ఒకవేళ వీళ్ళు ఏమైనా అన్నా నువ్వు భరించు. నేను చేసిన తప్పులకి నువ్వు ఇలా అనుకో, నీ దురదృష్టానికి నాలాంటి వదిన దొరికిందని. నువ్వు చేసింది తప్పే, కానీ అలాంటి తప్పు మేం చెయ్యం. నువ్వు చేసిన తప్పుకి మేం జీజాబాయితో ఎప్పుడూ తప్పుగా వ్యవహరించాం. వీళ్ళని తీసుకుపదండి. ఆగండి కెప్టెన్ గారు. నిన్ను చూస్తే నాకు సిగ్గుగా ఉంది. అసలు నాకు నా మీద అసహ్యంగా ఉంది. నేను నీ మొగుండైనందుకో. పురంజన్ చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేను నా జాతిలో ఉండడానికి అర్హుడినే కాదని. చట్టం నీకు ఏ శిక్ష అయినా వేయని, కానీ నేను నిన్నెప్పటికీ క్షమించను, జీవితాంతం క్షమించను. ఇక భవిష్యత్తులో నువ్వు జైలు నుంచి విడుదలై వచ్చినా సరే ఎక్కడికైనా వెళ్ళి చావు, కానీ నా దగ్గరికి మాత్రం రావద్దు. దీన్ని తీసుకెళ్ళండి కెప్టెన్ గారు. తీసుకుపదండి, వీళ్ళిద్దరిని తీసుకుపదండి. వదినా, దీనికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను భీమ్ మీద. మన జాతి వాళ్ళు వాడిని నాయకుడు అంటున్నారు, కానీ భీమ్కి అసలైన శక్తి వాడి కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబాన్ని నేను ముక్కలు ముక్కలు చేస్తాను. ఎలా ముక్కలు చేస్తానంటే కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి బలహీన పడిపోతాడు. ఆనంద్, నువ్వు భీముని కలిసావా? అవును నాన్న, భీమ్ రాత్రి ఇంటికి వచ్చాడు. వాడి సహాయంతోనే నేను తెలుసుకోగలిగాను నన్ను ఎవరు కొట్టారో. నేను వాడిని ఆపడానికి ప్రయత్నించాను కూడా, కానీ వాడు వెళ్ళిపోయాడు. నేను చాలాసార్లు అడిగాను భీమ్ ఎక్కడికి వెళ్తున్నావని, కానీ వాడు చెప్పలేదు నాన్న. మీరా, నేను పనికి వెళ్తున్నాను. అన్నయ్య, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, కనీసం టీ కూడా తాగలేదు. కొంచెం అక్కడేమైనా తింటానులే. భీమ్ ఎక్కడో దగ్గరే ఉండుంటాడు, అందుకే వాడికి మన బాధలన్నిటి గురించి తెలుస్తున్నాయి. భీమ్ నాకు ఎప్పుడూ అర్థం కాడు. పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు రాయించగలిగాడు, కానీ ఇక్కడ మనల్ని కలవడానికి ఇంటికి మాత్రం రాలేదు. నడవండి, మీరందరూ మీ పనులు చేసుకోండి. పదండి. నిజంగా ఈ టీ మంగేష్ త్యాగమూర్తి. మనల్నందర్నీ రక్షించటానికి మన తప్పుల్ని తన మీద వేసుకున్నాడు. అతన్ని విడిపించటానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. ప్రతీకారం కూడా తీర్చుకుంటాము. ఆ జీజాబాయి వదిన మీద, ఆ జీజాబాయి మీద కూడా. స్వామి, విచిత్రమైన విషయం ఏంటంటే వాడు ఆ భీమ్రావు గాడు వచ్చాడు, ఫిర్యాదు రాయించాడు, వెళ్ళిపోయాడు. కాని మనలో ఎవరికీ తెలియదు వాడు ఎక్కడున్నాడో ఏంటో. ఇప్పటి వరకు మనకే కాదు, భీమ్రావు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు వాడెక్కడున్నాడో. ఎవరో ఒకరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినా కూడా భీమ్రావు ఇంటికి మాత్రం రాలేదు.
ఇదేదో కల్పిత కథలా ఉంది. ఆ కథ ఏమిటో మనం తెలుసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. నేనేమనుకున్నానంటే భీమరావు నుంచి నిన్ను కాపాడుతున్నానని, కానీ చూస్తే వాడొచ్చిలో నేనే ఇరుక్కున్నాను. జరిగిందేదో జరిగింది. నువ్వైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడైంది వంట. ఇప్పుడు చూడు భీమ్, నేనేం చేస్తాను. ఈ ఇంట్లో ఎంత పెద్ద తతంగం అవుతుందంటే దాని గురించి ఎవరు కల్లో కూడా ఊహించి ఉండరు. రండి, అందరూ వచ్చి టీ తాగండి. ఇదిగో భీమ్రావు, టీ తాగు. నేను టీ తాగనండి. మరేంటి, పాలు తాగుతావా? అవును, నేను పాలు తాగుతాను. ఓ కప్పు టీకి ఇంకో కప్పు పాలకి ధర చాలా తేడా ఉంటుంది భీమ్రావు. కార్యాలయం డబ్బులతో టీ మాత్రమే వస్తుంది, పాలు కాదు. అందుకని మెల్లమెల్లగా టీ తాగడం అలవాటు చేసుకో. పరిస్థితులేవో మారాయని వ్యక్తులు తమకున్న మంచి అలవాట్లని మార్చుకోకూడదు. మా అమ్మ ఎప్పుడూ అనేది పాలు తాగడం అనేది నాకున్న మంచి అలవాటని. చాలా సరిగ్గా చెప్పావు భీమ్. ఇదిగో భీమ్, పాలు తాగు. నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. సరే, ఈరోజు సంపాదన కూడా ఇద్దువు గాని భోజనం, పాలు అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఒకవేళ డబ్బులు తక్కువైనా సరే ఏం పర్వాలేదులే. అప్పనేది కూడా ఒకటి ఉందిగా. మన తండ్రి కొడుకుల మధ్య ఈ మాత్రం అప్పులు ఇవి ఉండొచ్చులే. అవును భీమరావు, ఎంతటి వారైనా అప్పుడప్పుడు అప్పులు చేస్తూనే ఉంటారు. ఇదిగో తాగు. టీ నేను తాగుతాను. నువ్వు నాకు అన్నలా కాదు, తండ్రిలా ప్రవర్తిస్తున్నావు. ముందు ముందు మన బంధం బాగుండాలంటే మనం వేరుపట్టం ఒక్కటే దానికి మార్గం. సరే, నిర్ణయం అయిపోయింది. రేపు సర్పంచ్ని పిలిపించి పంపకాలు చేయించుకుందాం. నానా, మనం పంపకాలు చేసుకుంటే బాగుంటుంది కదా. నిన్న ఎవరో అనుకుంటున్నారు, ఒకవేళ పంపకాలు చేసుకుంటే బంధాలనేవి చెడిపోకుండా కాపాడుకోవచ్చంట. అందుకని మనం కూడా పంపకాలు చేసుకుందాము. ఇది పూర్తిగా నిజమేగా. ఆనందన్నయ్య మన ఇంట్లో సంతోషంగా లేడుగా. దేన్ని పంపకాలు చేసుకుందాం మనం? ఏదేదో మాట్లాడేస్తావు, దాన్ని నిజమని నిరూపిస్తూ ఉంటావు. ఎవరెవరిని పంచుకుందాం? తండ్రి నుంచి కొడుకుల్నా, లేదా అన్నదమ్ములు ఒకరొకరినా, లేక భర్త భార్యని పంచుకోవాలా? పాలు తాగు. ఇక మీదట ఏదైనా మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించి మాట్లాడు.
ఉప్పు ఎక్కువ ఉంది.